ఒక పాన్ ఇండియా ఫిల్మ్గా మీ అందరి ముందుకి Jan 1 2020 వస్తుంది. న్యూ ఇయర్లో నాకు తెలిసి రిలీజ్ అయ్యే ఫస్ట్ సినిమా అనుకుంటా. సో వీఆర్ ఆల్ వెరీ మచ్ గేడ్ అప్ విత్ దాట్. ఇక ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు గారి బ్యానర్ తెలుగులోకి అందిస్తోంది. సో జనరల్గానే రాజుగారి ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటేనే అది ఒక స్టాండర్డ్ ఉన్న సినిమా అని ఇవాళ రుజువు అయిపోయింది. అది నేను కానీ ఎవరు కొత్తగా చెప్పక్కర్లేదు. సో ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రూవెన్. సో రాజుగారి కన్సర్న్ నుంచి రాజుగారి చేతుల మీదుగా వస్తుందంటే సినిమా 50 or 60-70% పాస్ అయిపోయినట్టే. ఇంకా ఎంతైనా ప్రేక్షక మహాశైల రిజల్ట్ కోసం మేము ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాం. సో రాజుగారి సంస్థ మీదుగా ఈ సినిమా వస్తున్నందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఎంటైర్ టీమ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఇక ఈరోజు ఆయన పుట్టినరోజు రాజుగారిది. సో విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. మీరు ఇలాగే సక్సెస్ సినిమాలు అందిస్తూ ఎంతోమందికి అవకాశాలు ఇస్తూ మీరు ముందుండాలి. మీ వెనక మేమందరం ఉంటాం. ఎందుకంటే నాకు ఆయనతో ఒక చిన్న అనుబంధం ఉంది. నా ఫస్ట్ సినిమా రెమోకి ఆయనే తెలుగులో అందించారనమాట. సో ఐ హ్యావ్ దట్ అసోసియేషన్ విత్ దమ్ అండ్ నో వర్డ్స్ టు సే. మీరు ఆయుధ ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో ఎప్పుడు చల్లగా ఉండాలి. ఇక మా శ్రీమన్నారాయణ నటీనటుల విషయానికి వస్తే ముందు షాన్వి గారు మీరు ఆల్రెడీ చూశారు. లవ్లీలో చూసుంటారు, అడ్డా అనుకుంటా కదా, మీరు చూసుంటారు. కానీ అది ఒక జోనర్ కైండ్ ఆఫ్ మూవీ అంటే కనుక ఇది టోటల్గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్. కథ మొత్తం ఆవిడ చుట్టూనే ఉంటుంది. షీ ఈజ్ ద సెంటర్ పిల్లర్ ఆఫ్ ద ఫిల్మ్. ఏది జరిగినా యాక్షన్కి రియాక్షన్కి ఆవిడే సంబంధం, ఆవిడే కారణం. దాన్ని ఎలా ఛేదిస్తున్నారనేది హీరో పార్ట్. బట్ అది ఎందుకు చేయాలి, ఎందుకు చేయాల్సి వస్తుంది అనడానికి మొత్తం ద స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ షాన్వి. ఇంకా బాలాజీ గారు మెయిన్ విలన్ అండ్ ప్రమోద్ గారు, అలాగే అచ్యుత్ అన్న, మన మధుసూదన్ గారు ఒక షార్ట్ అండ్ స్వీట్ రోల్లో చేశారు. సో ఎవ్రీవన్, ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఆర్టిస్టు వాళ్ళ పరిధి మేరకు ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారు. అండ్ నాకు నేను చాలా సినిమాలు చేశాను, బట్ ఈ సినిమా విల్ డెఫినెట్లీ స్టాండ్ అపార్ట్. ఎందుకనంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. రక్షి గారి టైమింగ్కి డైలాగులు రాయడం, మనం 1 పేజ్ రాస్తే దాన్ని హాఫ్ పేజీలో చెప్పేస్తున్నారు ఆయన టైమింగ్ అది. సో ఆ కంటెంట్ రావాలంటే నేను ఎంత రాయాలి, కంటెంట్ మిస్ అవ్వకూడదు. ఆయన చెప్పాలంటే మన న్యాచురల్ స్టార్ నాని రెండరింగ్, ఒక షారుఖ్ ఖాన్ రెండరింగ్, సంథింగ్ లైక్ దట్. ఆయన అంత ఫాస్ట్ రెండరింగ్ ఉంటుంది. ఆ రెండరింగ్, ఆ కంటెంట్ కావాలంటే కంటెంట్ మిస్ అవ్వకూడదు. ఐ హ్యావ్ టు ఫిట్ ఇన్. అది డెఫినెట్గా ఇట్ వాస్ ఎ ఛాలెంజింగ్ జాబ్. అండ్ ఆయనకి డబ్బింగ్ చెప్పిన వాసు, హీ హెస్ డన్ ఎ గ్రేట్ జాబ్. మీరు ట్రైలర్లో చూసుంటారు. సో ఇది ఒక పక్కకు వస్తే ఇంకా నెక్స్ట్ మిగతా సాంకేతిక బృందం గురించి చెప్పాల్సిందే ఈ సినిమాకు. డైరెక్టర్ సచిన్ గారు, ఎక్సలెంట్ స్టోరీ. మోర్ దెన్ ద స్టోరీ, ద వే హీ ప్రెజెంటెడ్ ఆ స్క్రీన్ ప్లే, మీకు ఆల్మోస్ట్ ఫస్ట్ రీల్ స్టార్ట్ అయిన హాఫ్ దగ్గర నుంచి ఆ క్యూరియాసిటీ స్టార్ట్ అయిపోతుంది. ఏంటని దానికి చేదోడు వాదోడుగా ఉన్నవి పాటలు. ఇప్పుడు మీరు చూసినట్టు అజనీష్ హీ హస్ డన్ ఎక్సలెంట్. నేను ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత రివ్యూస్ చూశాను. రివ్యూస్లో డైరెక్టర్ గురించి, డబ్బింగ్ గురించి, లేకపోతే ఆర్టిస్టుల గురించి ఎంతమంది కమెంట్స్, ఎంత పాజిటివ్ కమెంట్స్ వచ్చాయో ఈక్వల్లీ, ఇది అతిశయోక్తి కాదండి, మీరు ఇవాళ కూడా చూడొచ్చు కావాలంటే కమెంట్స్ని, రికార్డింగ్కి అంత అప్లాజ్ వచ్చింది. సో హస్ రియలీ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ ఇందాక ఆవిడ చెప్పినట్టు వీఆర్ ఆల్ మిస్సింగ్ హిమ్ అండ్ సచిన్ హియర్. ఇక ఇమ్రాన్ గారు ఆల్రెడీ ఆ సిగ్నేచర్ స్టెప్ ఇప్పుడు ఫేమస్, వైరల్ అయింది. సో అది మీ అందరికీ తెలిసిందే. ఇది టెక్నికల్ టీంకి వస్తే ఇంకా నెక్స్ట్ పాటలు రామ్ జోగే శాస్త్రి గారు. నాకు ఆయనకి
ఆల్మోస్ట్ నేను చేసే ప్రతి 3 out of 5 మూవీస్లో ఆయన నాకు పాటలు రాయడం జరుగుతుంది. వెరీ హ్యాపీ టు బీ అసోసియేటెడ్ అండ్ టు వర్క్ విత్ హిమ్. ఆయన అంటే ఆ పాట ఇచ్చేసాం, పాట రాశారు అంతేకాదు, ముందేంటి దాని తర్వాత ఏంటి, ఆయన రాసిచ్చిన పల్లవులకే, ఆయన రాసిచ్చిన చరణాలకే మళ్ళీ ఆయన టైమ్స్ మళ్ళీ ఫోన్ చేసి ఇంకొంచెం మార్చానమ్మా, ఇంకొంచెం బెటర్మెంట్ ఇస్తాను. దట్ ఈస్ హిస్ ఇన్వాల్వ్మెంట్ టువర్డ్స్ ఎనీ ప్రాజెక్ట్. సో సార్, వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ. ఇక కథ విషయానికి అంటే ఏంటి రాబిట్ అన్నీ చెప్తున్నాడు, కథ గురించి చెప్పట్లేదు అంటే ఆల్రెడీ మీరు చూస్తుంటారు. కథ ఎందుకు పెద్దగా రివీల్ చేయడం, సచిన్ గారు అక్కడి నుంచి చెప్పి పంపించారు, నువ్వు ఎక్స్ టెంపోలో ఏమో చెప్పేస్తావు, స్టోరీ లైన్ పెద్దగా రివీల్ చేయొద్దు. దానికి 2 కారణాలు. ఒకటి, ప్రేక్షకుడు థియేటర్కి వచ్చేటప్పుడు ఎటువంటి ఒక థాట్ ప్రాసెస్తో రాకుండా బ్లాంక్గా వచ్చి సినిమా చూడాలి. లెట్ హిమ్ కమ్, సిట్ ఇన్ ద థియేటర్, బ్లాంక్గా సినిమా చూస్తే ఉంటుంది, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్. సో దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ. సో ఆల్రెడీ మీకు అర్థం ఉంటుంది, ఒక నిధి అన్వేషణ మీద జరిగే కథ. ఆ నిధిని ఎలా అన్వేషిస్తున్నారు, ఆ అన్వేషించేటప్పుడు అందులో వచ్చిన ఒడిదుడుకులు ఏంటి, దాన్ని ఎలా అధిగమించి వాళ్ళు ఆ నిధిని కనిపెడుతున్నారు అనేది లైన్గా మీకు అది ట్రైలర్ చూసినప్పుడు అర్థమైపోతుంది. ఇందులో ఈ సాంకేతిక బృందం, నటీనటులు వీళ్ళందరూ ఒక పక్క ఉంటే, రక్షిత్ గారు, బికాస్ నేను బేసికల్గా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రక్షిత్ గారికి, పుష్కర్ ఫిల్మ్స్కి ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్. అండ్ నాకు ఈ సినిమా రావడానికి కారకులైన విజయ్ కుమార్ గారు, తమిళ డైలాగ్ రైటర్, నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. మేము ఇఫ్ ఐఎమ్ నాట్ టేకింగ్ 2 minutes మాట్లాడచ్చుగా, నేను ఎప్పుడు ఐ థింక్ మార్చ్ కదా ఇలా సార్, నానల్లి బంధుడు పోయిన మార్చ్లో వెళ్ళి ముందు ఉన్న వర్షన్ మొత్తం చూశాను. అప్పుడే అర్థమైపోయింది ఒక పాన్ ఇండియా మూవీ, ఒక వేరే జానర్లో వచ్చే మూవీనే. సారీ ఇమ్రాన్ సార్. ఓకే, ఐల్ బి హియర్. ఓకే, సెంటరా? ఓకే. ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం. నేను తెలుగులో మాట్లాడుతాను, తప్పులు ఉంటుంది, దయచేసి నన్ను క్షమించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజేష్ గారికి థ్యాంక్స్ చెప్పాలని ఉంది. అక్కడ ఫేస్ నాది, ఆ ఫేస్కు వెయిట్ ఇచ్చింది వాళ్ళ వాయిస్. ఐ థ్యాంక్ యూ లాట్. అండ్ వాళ్ళు అవనేష్ అతడే శ్రీమన్నారాయణ గురించి ఎన్నో విషయాలు చెప్పారు ఆల్రెడీ. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రక్షిత్, పుష్కర్జీ, మిస్టర్ ప్రకాష్, మరియు మా నిర్దేశకుడు సచిన్. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే ఇది ఒక అంబిషియస్ ప్రాజెక్ట్ మా కన్నడ ఇండస్ట్రీలో. behind that the visionary is Rakshit. He is just not an actor, oka writer, director, meeru like you said cheppinattu. And he builds teams. దీని వెనకాల వాళ్ళు చెప్పారు కదా, ఈ సెట్, కాస్ట్యూమ్, లుక్, and for 3 years he has worked. And along with that, not just we actors have got an experience. Prati okka crew member, associate directors, assistant directors, ee okka film chesi 5 films experience dorkindi valku. That way he is like a very inspiring leader, Rakshit. And I would like to wish him the great success with this film, and I hope he continues to inspire many more. అండ్ తెలుగు అండ్ కర్ణాటక, మేము కూడా చిన్నప్పటి నుంచి తెలుగు ఫిల్మ్స్ చాలా చూసాం మేము. ఎస్పెషలీ చాలా హీరోస్ ఉన్నారు ఇక్కడ మాకు, చిరు గారు అండ్ నందమూరి ఎన్టీఆర్ గారు, అక్కినేని గారు. వీ హవ్ సిన్స్ అవర్ చైల్డ్హుడ్ 90s నుంచి ఐ హ్యావ్ బీన్ వాచింగ్. అండ్ నాకు ఇంత మట్టుగా తెలుగు వస్తే అది బికాజ్ చాలా ఫ్రెండ్స్ ఉన్నారు నాకు బెంగళూరులో, తెలుగు మాట్లాడేవారు ఎక్కువ. సో వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను పికప్ చేసిన ఇంత తెలుగు ఇది. సో ఇఫ్ దెర్ ఇస్ ఎనీ మిస్టేక్ ప్లీజ్ ఫర్గివ్ మీ. అండ్ ఇక్కడి నుంచి గ్రేట్ డైరెక్టర్స్ లైక్ కె విశ్వనాథ్ గారు అండ్ సింగీతం శ్రీనివాసరావు గారు అక్కడ వచ్చి
మాకు ఇన్స్పైర్ చేసిన ఫిల్మ్స్ చాలా ఉంది. మా ఐకానిక్ హీరో డాక్టర్ రాజ్ కుమార్ గారి ఫిల్మ్స్ని కూడా సంగీతం శ్రీనివాస్ గారు నిర్దేశించారు అక్కడ. భాగ్యద లక్ష్మీ బారమ్మ, దేవతా మనుష్య. సో మా సెన్సిబిలిటీస్, తెలుగు సెన్సిబిలిటీస్ ఒక రీతిగా సమానంగా ఉంది అక్కడ. అండ్ ఐ హోప్ అతడే శ్రీమన్నారాయణ రెజనేట్స్ విత్ ది ఆడియన్స్ హియర్. మీకందరికీ థ్యాంక్ యూ సో మచ్. I'm frank with it because I don't know Telugu. Sriman Narayana is a journey of 3 years in which I am a part. I have played a negative character in this film, where I make you laugh, where I make you cry. So obviously you all have seen the trailer and you know the character arc, what my character plays. So Balaji Manohar is the main villain in the film, and I am next to him. So he is a very strong, powerful villain, and I am a childish villain in this film. So thank you Rakshit and Sachin for giving me this opportunity. Coming Pan India is like a dream come true for me. So thank you, and thanks Pushkar for producing such a big film in Kannada. I hope you all have seen many big films in Telugu, but for Kannada, Pushkar has done a tremendous job, and thanks for him. And thank you so much Rajesh sir for giving voice for all of us, means his team. So this film is not only a dream. This was a journey for 3 years to give you the best product out, because you all should connect with the film, saying that this story happens in Andhra or Telangana. This story belongs to our language. You should feel that. So they have worked hard for this. So thank you so much for being here and supporting us, and please support us throughout the film, before the film release and after the release also. For New Year, I hope we don't disappoint you, as obviously you have seen the song and trailer. So thank you so much. Please support with this, and thank you. I'm really feeling very, very proud to be here with my team ASN, because one thing is we all have always, all over India, loved Telugu cinemas. I've especially watched Telugu cinemas, especially for dancing. It's a lot of inspiration in my life to see Chiranjeevi sir dancing, Junior NTR sir dancing, Ram Charan sir, Bunny sir dancing, and all those things. And me being a part now for this industry with this song, thank you very much Ratshik sir, Pushkar Films, and the whole team. Rest, all the cinema details, everybody is given. So for me, my part was till dancing, what she made me do. Thank you very much. And please keep supporting us. Thank you very much. సో సూపర్ డూపర్ సక్సెస్ మీకు జాన్ ఫస్ట్ కందాలని మనస్ఫూర్తిగా కోరు. సో ఇప్పుడు షాన్వి మాట్లాడతారు. ఓకేనా? ఓకే. అది ఓకే, అది తెలుసు కాదు, సినిమాలో ఇంకా పర్ఫెక్ట్ ప్లేస్మెంట్ మీది. దట్ ఐ నో. సో అందరికీ నమస్కారం. చాలా చాలా రోజుల తర్వాత తెలుగులో మాట్లాడుతున్నాను నేను. ఇక్కడక్కడ కన్నడ వస్తుంది, బట్ మేనేజబుల్. చాలా బాగా అనిపిస్తుంది 5 years తర్వాత ఇక్కడ వచ్చి మీతో మాట్లాడి చాలా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నాకు అవకాశం దొరికింది దట్ ఐ కెన్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. నాకు ఎప్పుడు ఆపర్చునిటీ దొరకలేదు. సో రౌడీ చేసే తర్వాత ఆల్మోస్ట్ year and a half, I can say I was almost jobless, and I stopped myself from coming to Hyderabad thinking that
there is something wrong with me. I lack in something. Maybe I don't act well, or maybe I'm not good enough, or maybe I'm too young as 19. So I lost the confidence in me. I was doubtful about myself. So I actually stopped coming to Hyderabad for this reason. Because every time I come here, I used to feel nostalgic, you know, why am I not here? But I think every night I used to like literally cry thinking that there is something wrong with me, that I'm not here. But I think now I know why I was not here for this long. వాపస్ మళ్ళీ నేను ఇక్కడికి వస్తున్నాను. చాలా బాగా అనిపిస్తుంది. I know why lot of projects didn't work here. Lot of scripts I didn't like, sometimes they didn't like me, sometimes something happened, everything got fixed, nothing happened. But I think there's a good behind everything. So this is the good. Atade Shriman Narayana. నాకు చాలా చాలా సపోర్ట్ మీరందరూ ఇచ్చేసారు ఆల్రెడీ. I don't know about the industry, I don't know about the audience, but I know one thing, media has always loved me. From photographers to cameramen to all the channels, I have always felt that here. So inkokasari koncham support cheyandi. I really want to prove అందరికీ నమస్కారం. నా పేరు రక్షిత్ శెట్టి. వచ్చిన వాళ్ళు అందరికీ ధన్యవాదాలు. So I come from a small city called Udupi, and around 60 kilometers from there, there's an engineering college where I did my engineering, and I made a lot of friends there. And I made one particular friend called Vamshi Krishna. He came from the city of Vizag, and there was nothing common between us, but we became good friends. Probably the only common thing between us was that, you know, he wanted to be a filmmaker and I wanted to be an actor. And I couldn't share my dreams of being an actor with any of my friends because I was kind of scared that, you know, they might make fun of me. So I never shared it with anyone else. But there was this guy who wanted to be a filmmaker, so I could share all my dreams with him. And after our engineering, you know, we came to Bangalore and we worked together, and you know, we wrote quite a few short films together. So he's the one who introduced me to Telugu films during my engineering days. Not that I have not watched Telugu films before. As a kid, I had watched Chiranjeevi Garu's film, I had watched Nagarjuna Garu's film, I had watched Venkatesh Garu's film. But I never followed, those days I never understood the difference between Telugu and Tamil. Malayalam, of course, I could understand, but not understand, but I could make the difference. But Telugu and Tamil sounded the same as a kid. But only when I came to engineering and I met Vamshi, and he was a big movie buff. So he introduced me to Telugu films, and you know, the kind of passion what he had towards film. I just wanted to be an actor. You know, I wanted to be famous. I wanted to make money. But the kind of passion what he had towards film, it always surprised me. You know, he used to watch 2-3 films a day, and you know, that was not a regular thing for me. You know, at least from the place where I come from. And one day I asked him, you know, how can you be so passionate about something? How can you be passionate about cinema so much? And he told me that, you know, this is not just me. This is not me. This is because of the place where I come from. And you know, the place where I come from, we celebrate cinema.
we watch films. We have to watch at least 1 or 2 films every week, and that was very fascinating. When I heard it, because later I continued my journey, and I realized my passion for cinema. As I made more and more short films, and as I made more feature films, I realized my passion for cinema. And this one statement what he made, that it traveled with me throughout. Now it's nice to know that. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, రక్షిత్ గారు, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ సార్. మంచి మనుషులతో పనిచేయడం ఎప్పుడూ మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. అలాంటి ఒక మంచి టీంతో పనిచేశానన్న ఒక సంతృప్తి నాకుంది. చాలా ప్లెజెంట్గా ఇవాళ ఈ ఫంక్షన్ జరగడమే దాని తార్కాణం అనిపిస్తుంది. ఏ నిజమైన కళాకారుడికైనా కానీ 4 చప్పట్లు వచ్చే దగ్గర 40 చప్పట్లు కావాలనుకుంటాడు, 40 చప్పట్లు వచ్చే దగ్గర 400 కావాలనుకుంటాడు. ఎక్కువ మంది ఆదరణ పొందాలనుకుంటాడు, ఎక్కువ మనసును రంజింపజేయాలని కోరుకుంటాడు. అలాంటి ఒక ప్రయత్నంలోనే వారి యొక్క ఏమంటాం డ్రీమ్ దాదాపు 3 సంవత్సరాలుగా చేసినటువంటి కృషి, బాలాజీ గారు చెప్పినట్టు ఈజ్ ఎ వెరీ థరూ, స్ట్రాంగ్, ఇన్స్పైరింగ్ లీడర్ రక్షిత్ గారు. నాకు తెలుసు, దగ్గర నుంచి తెలుసు. అలాంటి ఒక లీడర్షిప్లో 3 సంవత్సరాల పాటు శ్రమ కోర్చి ఒక ప్రాజెక్ట్ని తయారు చేసి తీర్చిదిద్ది 5 భాషల్లో ప్రజెంట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అది వాళ్ళ యొక్క ప్యాషన్ లెవెల్స్ని తెలియజేస్తుంది. డెఫినెట్గా తగ్గట్టుగా దాని రిజల్ట్ కూడా ఉండబోతుంది. మరో బాహుబలి, మరి ఒక కేజీఎఫ్ లెక్కల్లో ఈ సినిమా ఉండబోతుందంటలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటున్నానంటే మన సంకల్పమే మన విజయం యొక్క పరిమాణాన్ని తెలియజేస్తుంది. అంత స్ట్రాంగ్ సంకల్పం వెళితే దగ్గర నుంచి ఈ టీంని దగ్గర నుంచి చూసినటువంటి ఒక నమ్మకంతో నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను. డెఫినెట్గా జనవరి 1 మంచి శుభసూచకమైనటువంటి డేటు. ముఖ్యంగా రాజు గారి ఆమోద ముద్ర, రాజు గారి యొక్క ఏమంటాం సాహచర్యం ఈ సినిమాని మరింత ముందుకు తీసుకోవడం అట్లీస్ట్ మన తెలుగు భాషలో చాలా ఉపయోగపడుతుందని నేను చాలా భావిస్తున్నాను. రాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. వీరితో జతకట్టినందుకు ఈ టీం తరఫున రాజు గారికి కృతజ్ఞతలు. సినిమా బిట్స్ అండ్ పీసెస్గా నేను చూశాను, పాటలు అయితే మొత్తంగా చూశాను. నిజంగా రక్షిత్ శెట్టి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇవాళ రోజున ఈ పైరసీ, లీకేజీలు ఇలాంటి గొడవలు ఉన్న క్రమంలో పాటలు రాసే వాళ్ళు కూడా వీడియోస్ ఇవ్వట్లేదు. బట్ నేను చాలా ప్యాషనెట్గా వర్క్ చేద్దాం అనుకున్నాను, దీన్ని డీటెయిలింగ్గా చూడాలి, నాకు అలా పాట చూడకుండా రాయడం కుదరదు అంటే పెద్ద మనిషి చేసుకుని వాళ్ళు నా దగ్గర ఆ వీడియోస్ని షేర్ చేశారు నాకు. అందుకు నేను చాలా కృతజ్ఞుడిని. అందువల్లనే పాటలు బ్రహ్మాండంగా ఇప్పుడు మనం చూస్తున్న పాట దగ్గర నుంచి అయితే లిప్ సింక్తో సహా ఒక్కొక్క ఏమంటాం బాడీ లాంగ్వేజ్తో సహా కూడా మ్యాచ్ అయ్యేలాగా ఒక మంచి పాట కుదరడానికి అవకాశం కుదిరింది. సో దానికి ఆయనకి సభాముఖంగా కృతజ్ఞత తెలియజేస్తాను. అజనీష్ గారు 2 పాటలు చేశారు, చరణ్ రాజ్ గారు ఒక 2 పాటలు చేశారు. బ్రహ్మాండంగా కథలో బ్లెండ్ అయిపోయేటువంటి పాటలు, సినిమా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇందాక యాక్చువల్గా ఆ ట్రైలర్ అలా చూపిస్తూ ఉంటే ఆ చీకట్లో అలాగే సినిమా కంటిన్యూ అయిపోతే బాగుండు అనిపించింది. నిజంగా అలాంటి ఒక మంచి సినిమా ఒక్కొక్క శుక్రవారం ఒక్కొక్క ఫ్రైడే ఒక్కో రకంగా ఓపెన్ అవుతుంటుంది. బట్ ఈ సినిమా ఈ శుక్రవారం ఈ యొక్క 2020 జనవరి 1 తారీఖు మాత్రం బ్రహ్మాండంగా 5 రాష్ట్రాల ప్రేక్షకుల యొక్క బ్రహ్మరథంతో అతడే శ్రీమన్నారాయణానికి నీరాజనలు అర్పిస్తారని, ఆదరణని అందిస్తారని మనస్ఫూర్తిగా బలంగా విశ్వసిస్తూ అలాగే జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ అతడే శ్రీమన్నారాయణ. అండ్ థ్యాంక్స్ నన్ను ఈ టీంలో, ఎందుకంటే నాకు బెంగళూరులో పనిచేసినటువంటి అనుభవం, కన్నడం భాష వచ్చు. మొన్న ఎవరో ట్విట్టర్లో పెట్టారు, సో శాస్త్రి గారు కన్నడం సినిమా వచ్చింది అంటే 2 చేతుల్లో పెన్ను పట్టుకుని ఎగబడతారు అని చెప్పేసి. అది నిజంగా నిజం. నాకు అంత ఇష్టం. నేను ఇక్కడ ఉన్నా కానీ నా ఊరుగా ఫీల్ అవుతాను. సో ఇవాళ మా ఊరు నుంచి మన ఊరికి అతిథులు వచ్చారు అన్న ఒక ఫీలింగ్లో ఉన్నాను. డెఫినెట్గా ఈ సినిమాకి ప్రేక్షకులు జనవరి 1న మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి, ఉభయ తెలుగు రాష్ట్రాలకి, బెంగళూరుకి సరిహద్దులు ఏమీ లేవు, పేరుకే ఉంటాయి. కానీ మన సెన్సిబిలిటీస్ బాలాజీ గారు చెప్పినట్టు నేను అక్కడ ఉన్నప్పుడు చూశాను మన తెలుగు సినిమాలకు బ్రహ్మాండమైనటువంటి ఆదరణ. ఇప్పుడు కూడా బార్డర్ జిల్లాల్లోనూ బ్రహ్మాండంగా మన సినిమాలకు ఆదరణ. అలాగే ఇంతకుముందు ఈ మధ్యన మొదలైనప్పటికీ వచ్చిన 2 కన్నడ సినిమాలకిను, డబ్బైన సినిమాలకిను బ్రహ్మాండమైనటువంటి ఆదరణ. కేజీఎఫ్లో పాటలు బ్రహ్మాండంగా ఆదరించారు. అలాగే పహల్వాన్ సినిమాలో పాటలు, అదే వరవడిలో అతడే శ్రీమన్నారాయణ కూడా ప్రేక్షకులు మంచి ఆదరణ ఇస్తారని, ఇవ్వాలని వేడుకుంటూ సెలవు తీసుకుంటారు.